హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఒక్క తాగుబోతుంటే మన ఇంట్లో మనశ్శాంతి ఉంటుందా చెప్పండి మీరు? ఒక్క తాగుబోతుంటే మనశ్శాంతి ఉంటుందా? మా నాన్న తాగేవాడు, బ్రాందీలు, విస్కీలు, ఇంజనీర్ ఆయన, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఇక్కడ కిర్లంపూడి, కారంపూడి, పెద్దాపురం, అక్కడంతా కాకినాడ ఇక్కడంతా పనిచేశారు. సోమశల ప్రాజెక్టు, ధవళేశ్వరం, అంతకుముందు నాగార్జున సాగరు. ఆయన ఫుల్గా ఇంజనీర్స్ అందరూ ఫ్రెండ్స్. సో వీళ్ళు ఆటోమేటిక్గా ఆఫీసు లేదు, పాడు లేదు, పోయేది క్లబ్లో కూర్చునేది, చేట్ల పాక ఆడేది, అర్ధరాత్రి వరకు తాగేది. తాగితే అర్ధరాత్రి జీపులో తీసుకొచ్చి ఇంట్లో పడేసేవారు. మా అమ్మేమో ఎప్పుడు చూసినా యేసుప్రభుని నమ్ముకొని ప్రార్థన చేస్తుండేది. ఏంటి ఎన్ని రోజులు ఎన్ని బాధలు పెట్టినా మా అమ్మ మాట్లాడకుండా, ఏమి ఎదురు తిరగకుండా, ఆయన ఎంత కోప్పడ్డా, ఎన్ని బూతులు తిట్టినా ఆమె తట్టుకునే ఉండేది. మీ 8 మంది పిల్లలు, మళ్ళీ 8 మంది పిల్లల్ని చక్కబెట్టుకుంటూ విసిగించే భర్తతో దేవుడు ఉన్నాడంటే నాకు పిచ్చితనంగా అనిపించేది. నాకు అప్పటికి 18, 17 ఏళ్ళు వచ్చేటప్పటికి, నాయనా నువ్వు చెడ్డ స్నేహాలు చేస్తున్నావంట, యేసుప్రభుని నమ్ముకోయ్యా అని చెప్పింది ఒకరోజు మా అమ్మ. చాలా ఊరుకమ్మా, యేసుప్రభుని నమ్ముకొని ఏడుతూ కూర్చున్నావు నువ్వు ముసుకేసుకొని. ఎప్పుడు చూసినా నాన్న చూడు జాలీగా తిరుగుతున్నాడు తాగి తందనాలు ఆడుతూ. దేవుడు ఉంటే నువ్వు ఆడవటం ఎందుకు, ఆయన ఎగరటం ఎందుకు? దేవుడు లేడు, దెయ్యము లేదు, జీవితాన్ని బతికేయటం, అనుభవిస్తాం, చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత ఏం జరిగింది, ఎవడు చూసి వచ్చాడు అని ఆర్గ్యుమెంట్ పెట్టుకునేవాడు, వాదించేవాడు. ఓసారి మా అమ్మంది, అలా అనకయ్యా, యేసుప్రభు ఉన్నాడయ్యా, దేవుడు ఉన్నాడయ్యా, మీ నాన్నను మారుస్తాడయ్యా. మారితే నేను కూడా మారుతానులే అన్నాను గబక్కన. ఆయన ఎలాగ మారడనుకొని ఆ సంవత్సరమే మారాడు ఆయన అద్భుతంగా. కాకినాడలో సముద్రంలో పడి వెళ్ళిపోదామని వెళ్తుంటే, ఇలా మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్ దారిలో ఆగి, ఎలాగ చచ్చిపోతున్నాను కదా ఆత్మహత్య చేసుకొని, ఎప్పుడు నా భార్య చెబుతుంటుంది ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని చచ్చిపోతే మోక్షం వస్తుంది, ప్రార్థన చేయించుకొని చద్దామని అక్కడ వెనక లోపలికి వస్తుంటే తాగి ఉన్నాడంట ఫుల్గా. ఆగండి 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 అని కూర్చోబెట్టారంట వెనకాల ఉన్నాడు. మీటింగ్ అయిన తర్వాత చేస్తారా, అయిపోయిన తర్వాత వచ్చాడు, సేవకుడి దగ్గరకు వచ్చాడంట. చెయ్యి త్వరగా పేదరా అన్నాడంట. మర్యాదగిరి అది ఏం తెలియదు దానికి. అప్పుడు చెయ్యి త్వరగా పేదరా, ఎందుకయ్యా ఏంటి ఏమైంది, చచ్చిపోవాలి త్వరగా అర్జెంటుగా చెయ్యి అన్నాడంట. చచ్చిపోవాలి అర్జెంటుగా చేయమంటాడు. ఏంటి ఏమైందయ్యా నీకు, ఏమైంది, ఉద్యోగం పోయిందా? లేదు, గజెటెడ్ ఆఫీసర్ని. భార్య పిల్లలు లేరా? గుండు ముక్క లాంటి భార్య ఉంది, 8 మంది పిల్లలు ఉన్నారు. మరి ఎందుకయ్యా, అప్పులా? లేదు, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. మరి ఎందుకయ్యా చచ్చిపోతావు? నాకు సమాచారం లేదండి, నాకు నెమ్మది లేదండి, నేను బతకదలుచుకోలేదు అంతే. తప్పు తమ్ముడా, నువ్వు చావక్కర్లేదని యేసు ప్రభు నీ కొరకు మరి మోకరించని ప్రార్థన చేశారండి ఆ దైవజనులు. అంతే. ఆయన ప్రార్థన చేస్తుండగానే పరిశుద్ధాత్ముడు మా నాన్నను దర్శించాడు. అది నేను 18 ఏళ్ల కుర్రోడుగా కళ్ళారా చూశాను కాబట్టే యేసు ప్రభుని నమ్మాను. ఇంటికి వచ్చిన వెంటనే ఆయన చేసిన మొట్టమొదటి పని, బ్రాందీ బాటిళ్ళు, చీట్ల పేకలు, సినిమా బొమ్మలు అన్నీ తీసుకొచ్చి కుప్పేసి నుప్పేసి కాల్చేశాడు. 10 బైబిళ్ళు కొనుక్కొచ్చి తలకు ఒక బైబిల్ ఇచ్చి, ఇప్పుడు నేను కాకినాడ నుంచి వస్తుంటే ఆ భానుగుడి జంక్షన్ దగ్గర నుండి ఆ గాంధీనగర్ అదే పిఆర్ కాలేజీ పక్క వరకు అక్కడ దాకా నడిపించేవాడు అయ్యా మా నాయన అని నాతో కూర్చున్న బ్రదర్స్ చెప్తున్నా. ఆ ఇంటికి ఆడించి 10 బైబిళ్ళు 10 మందికి కొని, మా నాన్న ఇంజను, మా అమ్మ గార్డు, 8 మంది పిల్లలు లైను, 10 బైబిళ్ళతో రోడ్డు మీద నడుస్తుంటే అందరూ మా ఇంకే చూస్తుండేవాళ్ళు. అందులో యూనిఫామ్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఒకే డ్రెస్ కుట్టించేవాడు మా నాన్న. అంతకుముందు జీపుల్లో కారులో తిరిగాం. గవర్నమెంట్ జీపు మనం వాడకూడదు, దేవుని మందిరానికి వెళ్ళటానికి లంచం పుచ్చుకోకూడదు, అన్నీ లంచం పుచ్చుకోవడం మానేశాడు, అబద్ధాలు ఆడటం మానేశాడు. 3 నెలలు తిప్పలు పడ్డాను, కానీ అంతకంటే ఎక్కువ దేవునితో మా నాన్నతో పోరాడలేకపోయా. అమ్మ ప్రార్థన నాన్నను మార్చింది, నాన్న ప్రార్థన అమ్మ నాన్నల ప్రార్థన నన్ను మార్చింది. 3 నెలలు తిరగకుండా నా పాపము నా జ్యేష్ఠ కుమారుడు ఒడిలో పాడనీయకు అని మా నాన్న ప్రార్థిస్తే నా జీవితాన్ని దేవుడు పట్టుకున్నాడు. ముసలోడిని అయ్యాక నమ్ముకుందాంలే అనుకున్నానండి. నేను అదే అన్నాను, మా నాన్న నువ్వు కూడా మారయ్యా అంటే, నువ్వు 40 ఏళ్ళు వచ్చే వరకు నీ ఇష్టం వచ్చినట్టు తిని తాగి తందనాలు దొక్కి అన్నీ అనుభవించి చూచి మారావు.
నాకు ఇంకా 18 ఏళ్ళు, అసలు నాకు మీసాలే సరిగా రాలేదు, నేను ఇంకా బ్రాంతి ఏంటో అదేదో ఇదేదో అంటారే, ఆ గుంట ఈ గుంట ఆ గొయ్యి ఈ పెంట పెటారాలు ఏమీ రుచి చూడలేదు. అవి రుచి చూడాలా? ఏ పాపం చేయకుండా అప్పుడే మారిపోమంటావు, నన్ను సన్యాసం పుచ్చుకుంటావు అంటే మరి 3 నెలలు గొడవ పెట్టుకున్నానండి మా నాన్నతోటి. కానీ ఇప్పుడు అనుకుంటున్నాను, ఆ గబ్బులో పడి ఉంటే నా బతికే గబ్బయి ఉండేది. దేవుడు నా కోసమే మా నాన్నను మార్చాడేమో. ఆ పాపంలో పడకముందే ప్రభు నన్ను పట్టుకొని ఆయన కొరకు వాడుకుంటున్నాడు. కాబట్టి ఇంతకాలం దేవుని కొరకు బతుకుతున్నా. చాలామంది అడుగుతారు, మీరు యంగ్గా ఉంటారు ఏంటండి, మీరు ముసలోళ్ళు కదా, మీ తల ఎందుకు నల్లగా ఉంది, మీరేంటి మోకరిస్తారేంటి, మీకు అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది ఏంటండి? పెంటలో పెటారాల్లో తల పెట్టల, గప్పు తినలా, గోతులో పళ్ళ, ఫ్రెష్గా దేవునికి ఇచ్చా నా జీవితాన్ని దేవుడు కాపాడుతున్నాడండి. ఏంటంటే సాతాను ఎంగిల్ చేసేసాక, సాతాన్ని సారమంతా పీకేశాక, నీ బతుకంతా వేస్ట్ అయిపోయాక అప్పుడు దేవుడికి ఇచ్చి వాడుకో ప్రభువా, వాడుకో నాయనా అంటే ఏం వాడుకుంటాడు? నీ గొంతంతా గందరగోళం చేసుకున్నావు, నీ లంగ్స్ అన్నీ పొగదాగి పాడు చేసుకున్నావు, నీ అవయవాలన్నింటినీ సాతానికి వ్యభిచారానికి ఇచ్చేసావు. ఇంకేమైపోద్ది నీలో? సారం ఎట్లుంటుంది? అందుకే యవనస్తులు, నేను ఎక్కడికి వెళ్ళినా బతులాడుతున్నాను. యవనస్తులారా ఇదే మంచి సమయం. యవ్వన కాలంలో దేవునికి వచ్చేయండి మీ జీవితం. మీరు దీవించబడతారు, మీ ద్వారా 1000 మంది దీవించబడతారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. లోతైన రక్షణ అనుభవాన్ని నేను పొందాలి, దైవ ప్రత్యక్షతలు పొందాలని ఎవరెవరు ఏ ఆశతో చేలెత్తుతున్నారో వారిని ఒక్కసారి చూడయ్యా. ప్రార్థనలకు ఇచ్చేవాడా, ప్రార్థనలకు జవాబులిచ్చే ప్రభువా నీకు వందనములు. నామకార్థ క్రైస్తవులుగా, ఆచార భక్తులుగా కాక ఆత్మయందు తీవ్రత కలిగి ఆధ్యాత్మిక జీవితములలో వర్ధిల్లు వారిగా ఉండుటకు పరిశుద్ధాత్మతో మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించుము నాయన. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదామన్న తీర్మానంతో ఇంకా గృహాలలో మారని వారు మారినట్లుగా ఈ రాత్రిని పరిశుద్ధాత్మ కార్యములు జరిగించుము నాయన. ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన, ఇంటి చుట్టూ దేవుని కంచె ఉంచి దురాత్మ శక్తుల నుండి తప్పించుము నాయన. నా ప్రభువు నన్ను ముట్టాడు, స్వస్థపరిచాడు, నన్ను విడిపించాడు, నాకు ఈ గొప్ప రక్షణ దొరికిందన్న తృప్తితో ఇక్కడ నుండి వెళ్ళుటకు సహాయం చేయండి. నిశ్చితమైతే నిరాకడ, ఆలస్యమైతే మరల మేము కలుసుకోవడానికి అవకాశాలు కలుగజేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేయండి. నీ దయలో కాయుమయ్యా.
దినం వేరేమి కోరలేను జీవితాంతం నీ దయలో కాయుమయ్యా బ్రతుకు దినం నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు పరమ తండ్రి నీకే వందనా నీదు బిడ్డగానే సాగేదా యేసునాథ నీకే వందనా జీవితాంతం నీకై బ్రతికేదా